పట్టు వదలని విక్రమార్కుడు గురించి మనం వినే ఉంటాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా బేతాళుడు చెట్టుపైకి ఎక్కేవాడు. కాని విక్రమార్కుడు మాత్రం పట్టు వదలకుండా తిరిగి తన భుజాలపైన వేసుకునేవాడు. ఇది మనం చదువుకున్న కథ. కాని నిజ జీవితంలోనూ ఓ విక్రమార్కుడు ఉన్నాడండోయ్. ఎక్కడో కాదు, మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోనే ఉన్నాడు. ఎవరైనా ఒకసారి పరీక్ష రాస్తే పాస్ అవుతారు, లేదా 2, 3, ఆఖరికి 4వ సారి ప్రయత్నించి ఇక కాదన లెక్క వదిలేస్తారు. కానీ అతడు మాత్రం ఏకంగా 10వ తరగతి పరీక్షలను 10 సార్లు రాసి 11వ సారి ఉత్తీర్ణత సాధించి తనలో పట్టుదల ఉందని నిరూపించాడు. మహారాష్ట్రలోని బీడ్కు చెందిన కృష్ణ నామదేవ్ ముండే 2018 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. తాజాగా జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో అతనితో పాటు అతని తండ్రి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ఆ విద్యార్థి పాస్ అయ్యాడని తెలుసుకున్న గ్రామస్తులు బ్యాండు మేళాలతో టపాకాయలు పేలుస్తూ గుళ్ళో కొబ్బరికాయలు సమర్పించి గ్రామంలో ఊరేగింపుతో ఆనందోత్సాహాల మధ్య వేడుక నిర్వహించారు. నిజమే కదా, 10 సార్లు ఉత్తీర్ణత సాధించలేని వాడు 11వ సారి ఉత్తీర్ణత సాధించడంతో ఒకంత ఆశ్చర్యపోయినా తనకంటే 10 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న విద్యార్థులతో కలిసి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించడం చిన్న మాటేమీ కాదంటున్నారు గ్రామస్తులు.